వీధి కుక్కల రక్తంతో వ్యాపారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆరుద్ర ఫర్ యానిమల్స్ అండ్ ఎన్విరాన్మెంట్ సంస్థ డిమాండ్ చేసింది. గత కొన్ని రోజులుగా రక్త మార్పిడి పేరుతో వీధి కుక్కల విషయంలో జరుగుతున్న ఘటనలపై సమగ్ర విచారణ జరపాలని సంస్థ ప్రతినిధులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కొన్ని వెటర్నరీ ఆసుపత్రుల్లో కుక్కల రక్తం తీస్తూ ఎక్కువ డోసున్న మందులు ఇస్తూ అల్ట్రాసౌండ్ వంటి పరీక్షలు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. ఇక ముందు జంతువులకు ఇటువంటి దయనీయ పరిస్థితులు రాకుండా ఉండేలా సమగ్ర విచారణ చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆరుద్ర ఫర్ యానిమల్స్ అండ్ ఎన్విరాన్మెంట్ ఫౌండేషన్ ఒక పర్టికులర్ కేసు ఒకటి హైదరాబాద్లో వచ్చింది. డాగ్స్ తీసుకెళ్ళేసి క్లినిక్లో పెట్టేసి అక్రమంగా దాని బ్లడ్ తీసుకొని అమ్ముతున్నారు వేరే క్లినిక్స్కి, వేరే డాగ్స్ ఎక్కించడానికి, వేరే కార్పొరేట్ హాస్పిటల్స్, వేరే వెటనరీ క్లినిక్స్కి వీటన్నిటికి అమ్ముతున్నారని చెప్పేసి ఈ అలిగేషన్స్ వచ్చిన సందర్భంలో మేము ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాము. మా దగ్గర ఉన్న ఎవిడెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి ప్రజెంట్ చేశాము. యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. స్టేట్ గవర్నమెంట్ నిజాలన్నీ బయటకు వచ్చిన తర్వాత చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. ఇన్ కేసు అది నిజమని తెలిస్తే కనుక ఆ వెటనరీ క్లినిక్ని ఇమీడియట్గా క్లోజ్ చేసేసి వాళ్ళ లైసెన్స్ని క్యాన్సిల్ చేసి గవర్నమెంట్ ఉన్న చట్టాల ప్రకారం వాళ్ళని జైలుకి పంపించాలి అని మేము డిమాండ్ చేస్తున్నాము.